మొత్తం తన మనుషులే. ఆక్వా ఫీడ్ రంగంలోనూ వాళ్ళే, సీడ్ రంగంలోనూ వాళ్ళే, మార్కెటింగ్ ఫైనల్గా కొనుగోలు చేసేది, ప్రాసెసింగ్ యూనిట్ల పేరుతో కొనుగోలు చేసేది వాళ్ళే. సిండికేట్ రూపకంలో ఫామ్ చేసి కరెక్ట్గా పంట పండించే టయానికల్లా రేట్లు తగ్గుతాయి. ప్రతి అడుగులోనూ కూడా రైతులను మోసం చేస్తూ రైతులు నష్టపోయే విధంగా అడుగులు వేస్తూ ఉన్న ఈ ప్రభుత్వానికి నిజంగా బుద్ధి రావాలి. ఈరోజు 100 కౌంట్ కూడా 225 రూపాయలు, 240, 225 రూపాయలకే కేజీకి గిట్టుబాటు కాని పరిస్థితిలో ఒకవైపున రైతు వ్యవసాయం చేస్తూ ఉంటే ప్రొడక్షన్ కాస్ట్ దాదాపుగా 270 రూపాయలు అయిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు రైతు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆ 270 రూపాయలు ఎట్లా ఇప్పించాలా అనేది ఆలోచన చేయకుండా దాన్ని 225కు, 240 రూపాయలకు, 240కి పడేసిన పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉన్నప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ఫిబ్రవరిలో 4 రూపాయలు పెంచినారు, మళ్ళా మేలో 8 రూపాయలకు పెంచి తగ్గిస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తే తీరా జూన్లోకి వచ్చేసరికి 8 కాస్త 10 రూపాయలకు పెంచేసినారు. అంటే ఏకంగా 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో 270 గిట్టుబాటు కావడం లేదు అని అంటే అట్లాంటిది ఒకవైపు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, మరోవైపున అమ్ముకునేదానికి చూస్తే రేటు 225, 240 రూపాయలకు తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటు పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న ఈ పనుల మీద రైతుల తరపున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది, పోరాటం చేస్తుంది మీ అందరి తరపున. ఇక్కడ జరుగుతూ ఉండేది రాష్ట్రం మొత్తం చూసేట్టుగా మళ్ళీ ఒకసారి జరుగుతూ ఉన్న ఇబ్బందులు, జరుగుతూ ఉన్న నష్టాలు ఆ టయానికి ఇంకా మనం హైలైట్ చేసే కార్యక్రమం చేద్దాం. ఆ జూలై 1, 2 తారీఖులు మనం నా ప్రోగ్రాం పెట్టే లోపల వీళ్ళల్లో పరివర్తన వచ్చి, వీళ్ళల్లో ఏదైనా మార్పు వచ్చి ఈ 10 రూపాయలు ఏదైతే పెంచినారో, ఇప్పుడు 10 రూపాయలు, 12 రూపాయలు ఏదైతే రేట్లు పెంచినారో ఆ పెంచింది తగ్గిస్తారేమో అని ఆశిద్దాం. ఆ పెంచింది తగ్గించే దానికోసం టైం ఇచ్చినట్టు ఉంటుంది ఆ జూలై 1 తారీఖు దాకా. ఒకవేళ జూలై 1 దాకా కూడా తగ్గించని పరిస్థితి కనిపిస్తే జూలై 1 తారీఖు ఇద్దరు విషయం మనం ప్రోగ్రామ్ ఏదైనా పెట్టండి, ప్లాన్ చేయండి. గట్టిగా అందరం మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న అగసాట్లు అన్నీ కూడా రాష్ట్రం మొత్తం చూసేట్టుగా, దేశం మొత్తం చూసేట్టుగా కూడా ఒక మంచి గొప్ప కార్యక్రమం కూడా చేద్దాం. చేసి రైతుల తరఫున తోడుగా నిలబడే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేద్దాం.